నమస్తే, నేను ప్రశాంత్. అమెరికా ట్రంప్ భారత్ మీద తీసుకునే నిర్ణయాలను బట్టి ఇప్పుడు హైదరాబాద్, అమరావతి రియల్ ఎస్టేట్ మరి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. అమెరికా ట్రంప్ ఈ మధ్యకాలంలో భారత్ మీద చాలా నిర్ణయాలు తీసుకున్నారు. సో ఇదే క్రమంలో హైదరాబాద్, అమరావతి రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? ఏమైనా ఎఫెక్ట్ ఉండబోతుందా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అనేకమైనవి వివాదాస్పదమైనవి ఉన్నాయి, అలాగే సంచలనమైనవి ఉన్నాయి. ప్రత్యేకించి భారతదేశానికి బాగా ఇబ్బంది పెట్టేటువంటి లేటెస్ట్ డెసిషన్ ఏంటంటే, ఎన్ఆర్ఐలు ఎవరైనా సరే ఇండియాకి డబ్బులు పంపించాలంటే, ఇండియాకనే కాదు ఎవరైనా సరే అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ దేశాలకి అమౌంట్ పంపించాలంటే 5% ట్యాక్స్ కట్టాలి అని చెప్తున్నారు. అంటే లక్షకి 5,000 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. లక్షకి 5,000 రూపాయలు ట్యాక్స్. అలాంటప్పుడు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు మన ఎన్ఆర్ఐలు పంపిస్తారా? పంపించడానికి సాహసిస్తారా? అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటారు, అంతే కదా. ఇప్పుడు 5% ట్యాక్స్ కట్టమంటే అక్కడ ట్యాక్స్ కట్టి మళ్ళీ 5% ఇక్కడ ట్యాక్స్ కట్టి ట్యాక్స్లుగా సరిపోతాయి అమౌంట్ అంతా. లక్షకి 5,000 అనేది చిన్న అమౌంట్ కనిపించవచ్చు. మీరు 1 కోటి రూపాయలు తీసుకుంటే 5 లక్షలు పోతుంది. సో కాబట్టి పెద్ద అమౌంట్. ఒక 10 కోట్లు అనుకోండి, అది ఇంకా ఎక్కువ అవుతుంది. సో అమౌంట్ పెరిగే కొద్దీ ఈ ట్యాక్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ప్రధానంగా ఎన్ఆర్ఐలు బాగా ఇన్వెస్ట్ చేసేది రంగం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం. అది కూడా ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు చేస్తారు రియల్ ఎస్టేట్లో, ఏ ఏరియాలోకి వెళ్తారని అంటే, ప్రస్తుతం హైదరాబాద్లో తీసుకుంటే హై రైజెస్ బిల్డింగ్ సంబంధించినటువంటిది హవా కొనసాగుతుంది. ఈ హై రైజెస్ బిల్డింగ్లో ఇన్వెస్ట్ చేస్తారు, పోటీపడి హై రైజెస్ని కొంటున్నారు. ఆ కొనే వాళ్ళలో ఎక్కువగా ఎన్ఆర్ఐలు లేదంటే ఎన్ఆర్ఐ రిలేటెడ్ ఫ్యామిలీస్ వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే పిల్లలు అక్కడ పంపిస్తారు, పిల్లలు అక్కడ జాబ్ చేస్తుంటారు, వాళ్ళు ఇక్కడ డబ్బు పంపిస్తే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటారు తల్లిదండ్రులు. ఇలా ప్రతి గ్రామంలో కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు ఇలాంటి వాళ్ళు. సో కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో ఎన్ఆర్ఐలదే ఉంటుంది, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. ఇప్పుడు తాజాగా ట్రంప్ అనౌన్స్ చేసినటువంటి దాని ప్రకారం అమెరికాలో పుట్టినటువంటి వాళ్ళు తప్ప గ్రీన్ కార్డు హోల్డర్స్ అయినా, H1B ఉన్నటువంటి వాళ్ళైనా, EB-5 ఉన్నటువంటి వాళ్ళైనా, ఐ వీసా ఉన్న వాళ్ళైనా, లేదా ఏ టైప్ ఆఫ్ వీసా ఉన్న వాళ్ళైనా సరే ఈ ట్యాక్స్కి ఖచ్చితంగా బద్దులై ఉండాల్సిందే. ఒక్క అమెరికాలో పుట్టినటువంటి అమెరికా పౌరులు తప్ప, అమెరికాలో పుట్టగానే పౌరసత్వం ఇస్తారు, అమెరికాలో పుట్టినటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు అకౌంట్ నుంచి ఆయా దేశాలకి డబ్బులు పంపించినా కానీ ఈ ట్యాక్స్ వర్తింపబడును అని చెప్పి ట్రంప్ అనౌన్స్ చేశారు. ప్రత్యేకించి ఇండియా పీపుల్ మీద ఎంతమంది మీద ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని అంచనా కూడా వేశారు. 45 లక్షల మంది మీద ఈ ఎఫెక్ట్ పడుతుందని చెప్పి తెలిసారు. అమెరికాలో ఉండేటువంటి వాళ్ళలో ఇక్కడికి పంపించేటువంటి వాళ్ళు 45 లక్షల మంది ఈ నిర్ణయానికి ఖచ్చితంగా లింక్ అయి ఉన్నారు అని చెప్పి తెలుస్తున్నారు. లెక్క కొంచెం అటు ఇటు ఉండొచ్చు, బట్ 45 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని. అంటే ఆ 45 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యేటువంటి నిర్ణయం ట్రంప్ తీసుకున్నాడని అంటే, మరి రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడికి పంపిస్తారా? ఎన్ఆర్ఐ డబ్బులు పంపించే అవకాశం లేదు, తగ్గిస్తారు. ఒకవేళ పంపించినా కానీ తగ్గించే అవకాశం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటువంటి రంగం రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది, ఎలా ఉండే అవకాశం ఉంది అని అంటే ఖచ్చితంగా కుప్పగూలే అవకాశం ఉంది. పైగా హై రైజెస్ ఎక్కువగా గేటెడ్ కమ్యూనిటీ లేదు, విల్లాస్ లేదు, హై రైజెస్ ఇవే కదా ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేసేది మెయిన్ ఇదే. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీకి కూడా వెళ్తలేదు వాళ్ళు హై రైజెస్ లేదంటే విల్లాస్కి వెళ్తున్నారు. సో విల్లాసు, గేటెడ్ హై రైజెస్ బిల్డింగ్ ఇక్కడ దీని మీద బాగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ట్రంప్ టవర్స్ వస్తుంది, ఆ ట్రంప్ టవర్స్ మనకి కోకాపేటలో కడుతున్నారు, 63 ఫ్లోర్లు అని చెప్పి అంటున్నారు. మరి అలాంటి వాటిని కొనాలంటే ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 5 నుంచి 10 లక్షల దాకా ఉంటుంది. మరి 5 నుంచి 10 లక్షల దాకా ఉంటే వాళ్ళు అక్కడి నుంచి అమౌంట్ పంపిస్తే దానికి ట్యాక్స్ ఎందుకు కట్టాలి? మరి అది బేర్ చేస్తారా అని అంటే బేర్ చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి రియల్ ఎస్టేట్ రాబోయే రోజుల్లో ప్రత్యేకించి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఎక్కువగా ప్రభావం చూపబోతుంది ఈ నిర్ణయం.
గతంలో కూడా రెసిప్రోకల్ ట్యాక్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ మరుక్షణమే ఫార్మా ఇండస్ట్రీ మీద ఎక్కువ పడుతుందని చెప్పి అనుకున్నారు. కానీ అది రెసిప్రోకల్ ట్యాక్స్కి సంబంధించి కొంత నెగోషియేషన్ జరిగినాయి, దాని ఎఫెక్ట్ నుంచి బయటపడ్డారు. సార్ ఉన్న పలంగా ట్రంప్ ఎందుకని ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు భారత్ మీద? అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా యాపిల్కి సంబంధించి కూడా ఇక్కడ నుంచి యాపిల్కి ఎలాంటి మెటీరియల్స్ కూడా భారత్కి వెళ్ళొద్దు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. అంటే పాకిస్తాన్తో ఏమైనా ఒప్పందాలు కుదిరాయా ఈ క్రమంలో? సో ఒకటేంటంటే ఎవరికైనా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉంటాయి. అలానే అమెరికా అధ్యక్షుడు కూడా మనిషే కదా, అతనికి కూడా కొన్ని స్ట్రాంగ్ ఫీల్స్ ఇన్నర్గా ఉంటాయి. కానీ బయట నాటకం వేరే ఉంటుంది. కౌగిలించుకుంటారు కానీ లోపల కత్తులు పెట్టుకొని ఉంటారు. ఇండియా అంటే, భారతదేశం అంటే అమెరికాకి మొదటి నుంచి కూడా మంచి ఒపీనియన్ లేదు. దానికి కారణం ఏంటంటే ఈర్ష్య. భారతదేశం ఇదిగొస్తే, భారతదేశం అభివృద్ధి చెందితే ఎక్కడ ఓవర్కమ్ చేస్తుందో అనేటువంటిది ఒకటి ఉంటుంది సహజంగా. ప్లస్ ఏంటంటే వాళ్ళకి బానిసలుగా ఉండేటువంటి వాళ్ళు కావాలి, పాకిస్తాన్ లాంటి దేశాలు కావాలి వాళ్ళకి. అందుకే పాకిస్తాన్ మీద ప్రేమ ఎందుకు వస్తుందంటే భారతదేశం మీద ఉన్నటువంటి ఈర్ష్య కారణంగా దాని మీద ప్రేమ. సో ఇప్పుడు లేదంటే ఒక అమెరికా అధ్యక్షుడు యాపిల్ కంపెనీ మీరు ఇక్కడ పెట్టద్దు, భారతదేశంలో మీరు అమెరికాలో పెట్టండి, భారతదేశంలో పెట్టడానికి లేదు, భారతదేశంలో వాళ్ళు కోఆపరేట్ చేసుకోగలరు, వాళ్ళని ఆదుకోగలరు అనేటువంటి కామెంట్ చేశారు ఆయన. అసలు ఈ కామెంటే కాదు, అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభినందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళారు. ఆడ వెళ్ళిన సందర్భంగా ముందు రోజే ఆయన రేపు కలుస్తారనగా ముందు రోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, భారత్ అక్కడ చాలా సంపద ఉంది, ఇండియాలో చాలా సంపద ఉంది, ఇండియాకి ఏమి ఇబ్బంది లేదు, చాలా సంపద ఉంది అక్కడ, దాన్ని ఏం ఆదుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. ఇండియాలో సంపద ఉంది అని చెప్పి ఆయన ఒక స్ట్రాంగ్ ఫీలింగ్లో ఉన్నాడు. ఇండియాలో అందరికంటే ఎక్కువ సంపద ఉంది అనేటువంటి ఫీలింగ్లో ఉన్నాడు. నిజమే అది, ఎందుకంటే ఆయన బేసికల్గా బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయన లెక్కలు ఆయనకున్నాయి. ఇండియాలో సంపద ఖచ్చితంగా ఉంది, కాకపోతే ఆ సంపద అంతా భారత ఆర్థిక వ్యవస్థలోకి రావట్లా, జీడిపి లెక్కలోకి రావట్లా, భారత ఆర్థిక వ్యవస్థలోకి రావట్లా. ఇప్పుడు 30,000 టన్నుల బంగారం ఉంది, అది భారత ఆర్థిక వ్యవస్థలోకి రావట్లా. బ్లాక్ మనీ ఎంత పోగుపడుతుంది? బ్లాక్ మనీ ఇవాళకి కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉంది, నోట్ల రద్దు తర్వాత కూడా. విదేశాలకు వెళ్ళినటువంటి డబ్బు కాకుండా నేను చెప్పేది ఇండియాలో ఉండే డబ్బే. మరి ఇదంతా బయటకు వస్తే ఇండియాలో చాలా డబ్బు ఉంది, మరి ఆయన చెప్పినట్టు నిజమే. అందుకే ఆయనకు భయం. ఇండియాలో డబ్బు ఉంది, మేధస్సు ఉంది, సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకు వెళ్తున్నారు, అది ఆపరేషన్ సింధూర్ ద్వారా బయటపడింది. దాన్ని కట్టడి చేయకపోతే రాబోయే రోజుల్లో ఇప్పటికే 4వ ఆర్థిక బలమైన శక్తిగా ఉంది. మరి అలాంటప్పుడు వదిలేస్తే ఏమవుతుందో? ఇప్పటికే చైనా ఎదిగొస్తుంది, చైనాతోటి ఇప్పుడు పడలేకపోతున్నారు అమెరికా. ఇంకోవైపు భారతదేశం కూడా తోడైతే అగ్రరాజ్యం యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది అనే ఆందోళన ఉండవచ్చు ఆయనకి. సరే, ఆయనకి ఏం ఆందోళన ఉన్నా కానీ వీలున్నంత వరకు ఆయన ఎన్నికల క్యాంపెయిన్లో చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఆయన ఫాలో చేస్తున్నాడు. ఆయన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తరివేస్తున్నాడు. తర్వాత బై బర్త్ పుట్టినటువంటి వాళ్ళకి అక్కడ పౌరసత్వం ఉండదన్నారు, దాని మీద నిర్ణయం తీసుకున్నారు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారు, దాని మీద కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఏంటి, ఈ ట్యాక్స్ తీసుకొచ్చారు. దీని ప్రభావం ఎక్కువగా ఎక్కడ పడుతుందంటే మేజర్ సిటీస్ మీద పడుతుంది. ఒక హైదరాబాద్ అనే కాదు, ముంబై మీద పడుతుంది, ఢిల్లీ మీద పడుతుంది, అమరావతి మీద పడుతుంది. అమరావతి కొత్త రాజధాని, అక్కడికి ఎన్ఆర్ఐలు ఎన్ఆర్టీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఎన్ఆర్టీలో చాలా దాదాపు 2,000 కోట్లకు పైగా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. సో అమరావతి మీద కూడా కొంత ప్రభావం ఉంటుంది, కాకపోతే హైదరాబాద్ మీద ఎక్కువ పడే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఎన్ఆర్ఐలకు ఒక పెద్ద డెస్టినేషన్గా మారింది. ఎప్పుడైతే 2019లో అమరావతి ప్రాజెక్టు కొలాప్స్ అయిందో అందరికీ డెస్టినేషన్ హైదరాబాద్ అయిపోయింది తెలుగు వాళ్ళకి. కాబట్టి హైదరాబాదు రియల్ ఎస్టేట్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే కుప్పగూలినటువంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇక అది వెంటిలేటర్లకు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. ఇప్పట్లో లేసేటువంటి అవకాశం ఉండదు. ఇప్పట్లో అసలు కోలుకునే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు అనేది రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. నిన్న ట్రంప్ చేసినటువంటి నిర్ణయం కారణంగా ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే
5% ట్యాక్స్. ఇంకా ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, కొనుగోళ్ళు ఎక్కడ జరుగుతాయి? ఇక్కడ లోకల్గా ఉండేటువంటి వాళ్ళు అంత పెట్టుబడులు పెట్టి ఇల్లు కొంటారా? ఒకవేళ కొన్న ఎంతమంది కొంటారు? 1% కొంటారు. మరి ఈ ఐరేజెస్ బిల్డింగ్ అనేది ఎవరికి అమ్మాలి? కాబట్టి రియల్ ఎస్టేట్ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదు. హైదరాబాద్లో, అమరావతిలో కూడా దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది, అక్కడ ఉండకుండా ఉండదు. సో ట్రంప్ తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోవాలంటే రియల్ ఎస్టేట్ని కుదేలు చేయబోతుంది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.